అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ. సో నేను రోజు పేషెంట్స్ చాలామంది వస్తూ ఉంటారు, వైడాల్ టెస్ట్ చేశామండి, వైడాల్ టెస్ట్ పాజిటివ్ ఉంది, మాకు టైఫాయిడ్ ఉంది, ట్రీట్మెంట్ రాయండి అని చెప్పి వస్తూ ఉంటారు అందరూ. యాక్చువల్లీ వైడాల్ టెస్ట్ అనేది టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ని డిటెక్ట్ చేయడానికి, అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన 4th or 5th డే తర్వాత చేసినట్లయితే సాల్మొనెల్లా టైఫీ అండ్ పారాటైఫీ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మనకి ఫామ్ అయ్యే యాంటీబాడీస్ని మనం చెక్ చేస్తూ ఉంటాం. ఈ యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నట్లయితే వైడాల్ టెస్ట్లో 1:160 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకి టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని మనము అందరూ డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. కానీ ఇట్స్ నాట్ ద కన్ఫర్మేటరీ డయాగ్నోస్టిక్ టెస్ట్ యాక్చువల్గా. సో యూజువల్గా వైడాల్ టెస్ట్ అనేది మనము రైజింగ్ టైటర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవాళ చేసాము, 2 days తర్వాత చేసాము, 160 కాస్త 320, 320 కాస్త 640 అట్లా అయినప్పుడే మనం దాంతో రైజింగ్ టైటర్స్ తోటి టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని డయాగ్నోస్ చేయొచ్చు. కానీ యాక్చువల్ డయాగ్నోస్టిక్ గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ టైఫాయిడ్ ఏంటంటే బ్లడ్ కల్చర్స్లో మనకి సాల్మొనెల్లా టైఫీ ఫైండ్ అవుట్ అయినా, పారాటైఫీ ఫైండ్ అవుట్ అయినా అప్పుడు మనం టైఫాయిడ్ వచ్చిందని చెప్పడానికి వస్తుంది. సో దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఎలాంటి అసిమ్టమాటిక్, ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేశారు, వైడల్ పాజిటివ్ వచ్చింది, టైఫాయిడ్ ఉంది, మందులు రాయండి, టాబ్లెట్స్ యాంటీబయాటిక్ రాయండి అంటుంటారు. అది కాదు కరెక్ట్ పద్ధతి. ఇంకొకటి, మనకి ఈ వైడల్ టెస్ట్లో మనం చెక్ చేసేది యాంటీబాడీస్ కాబట్టి ఇవాళ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ వస్తే 6 months తర్వాత మనం రొటీన్గా హెల్త్ చెకప్లో కూడా, లేదంటే రొటీన్గా ఏదైనా వైడల్ టెస్ట్ చేయగానే పాజిటివ్ వస్తే టైఫాయిడ్ ఉన్నట్టు కాదు. ఎందుకంటే యాంటీబాడీస్ మనకి ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చాక 6 months to 1 year వరకు కూడా మన శరీరంలో ఉంటాయి. సో టెస్ట్ విధంగా పాజిటివ్ ఉంటుంది, కానీ అంత మాత్రాన టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కాదు. సో వైడాల్ టెస్ట్ తోటి మనం టైఫాయిడ్ని డయాగ్నోజ్ ప్రాపర్గా చేయలేము అండ్ ట్రీట్ చేయలేము. చాలామంది ఫీవర్ అనగానే వైడల్ చేసుకొని స్వతహా టైఫాయిడ్ వచ్చిందని డిసైడ్ అవుతుంటారు. అలా చేయొద్దు. అది మీ ట్రీటింగ్ డాక్టర్కి ఆ యొక్క టెస్ట్ని అనలైజ్ చేయడం కానీ, దాన్ని ట్రీట్ చేయడం కానీ మీ ట్రీటింగ్ డాక్టర్ని ఫాలో అవ్వాలి. అండ్ దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేసినా, హాస్పిటల్లో సంప్రదించినా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయబడును. ధన్యవాదములు.